హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ థింగర్బుచ్చి. తడి చెత్త పొడి చెత్త, ఇంకా ఇదొక డిస్టర్బెన్స్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ థింగర్బుచ్చి. ఫ్రెండ్స్, మరి ఇవాల్టి వీడియో ఏంటి అంటే నేను ప్రిపేర్ చేసిన ఈ కపుల్ హ్యాండ్ కాస్టింగ్. ఈ కపుల్ హ్యాండ్ కాస్టింగ్ని చాలామంది 3D హ్యాండ్ కాస్టింగ్ అంటారు అండ్ లైవ్ హ్యాండ్ కాస్టింగ్ అంటారు. కానీ ఈ హ్యాండ్ కాస్టింగ్కి నేను పెట్టే పేరేంటంటే ఒక లైఫ్ టైం మెమొరీ అని చెప్పొచ్చు. చూసారా ఎంత క్లియర్గా నావి వికాస్ గారి చేతులు ఎంత స్పెసిఫిక్గా పడ్డాయో, నా రింగ్ అది కూడా చాలా నీట్గా పడింది. ప్రతి ఫింగర్ ఎంత స్పెసిఫిక్గా పడిందో నాకైతే చాలా చాలా నచ్చింది. మేము ఈ హ్యాండ్ కాస్టింగ్ చేసినప్పుడు అయితే వికాస్ గారు చాలా చాలా థ్రిల్ అయ్యారు. బుజ్జమ్మ భలే వస్తుందని. సో ఈ థ్రిల్ని ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ట్రై చేయాలి. ఎందుకంటే లైఫ్లో ఒక్కసారి కనుక ఇలాంటి హ్యాండ్ కాస్టింగ్కి మనం మనీ పెట్టామంటే పెద్దవాళ్ళకైతే ఒక 1200తో అవుతుంది, చిన్నపిల్లలకి ఒక 600తో మనం ఈ కపుల్ హ్యాండ్ కాస్టింగ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ 1200-600 చాలా చాలా వర్త్ ఈ కపుల్ హ్యాండ్ కాస్టింగ్ అని నేను చెప్తాను. వైఫ్ అండ్ హస్బెండ్స్ కానీ మన ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు బుల్లి హ్యాండ్స్ లెగ్స్ ఈ కాస్టింగ్ చేస్తే ఒక లైఫ్ టైం మెమొరీగా ఉండిపోతుంది. వాళ్ళు ఎప్పుడైనా పెద్ద అయ్యాక ఇవి నా చేతులు నా కాళ్ళు అని చెప్పి చూసుకుంటారు. పెద్ద అయ్యాక చూసుకుంటే చాలా థ్రిల్ అవుతారు. అండ్ నెక్స్ట్ మన పేరెంట్స్తో కానీ మన మామ్ అండ్ డాడ్తో మనం ఈ కపుల్ హ్యాండ్ కాస్టింగ్ చేసుకున్న వాళ్ళు చాలా థ్రిల్ ఫీల్ అవుతారు. మీ బెస్ట్ ఫ్రెండ్స్తో కానీ మీ ఫ్రెండ్స్తో కానీ ఇలాంటి కపుల్ హ్యాండ్ కాస్టింగ్ ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా థ్రిల్ ఫీల్ అవుతారు. సో మరి బ్యూటిఫుల్ కపుల్ హ్యాండ్ కాస్టింగ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఈ కపుల్ హ్యాండ్ కాస్టింగ్ని నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను. లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి ఈ కపుల్ హ్యాండ్ కాస్టింగ్ని పర్చేస్ చేయొచ్చు. మనం ఈ కపుల్ హ్యాండ్ కాస్టింగ్ని ప్రిపేర్ చేయడానికి మనం 2 స్టెప్స్ మీద వెళ్ళాలి. ఒకటి మౌల్డింగ్ పౌడర్, రెండోది కాస్టింగ్ పౌడర్. మౌల్డింగ్ పౌడర్ మనకి 450 grams 2 ప్యాకెట్స్ వస్తాయి. కాస్టింగ్ పౌడర్ మనకి ఒక ప్యాకెట్ వస్తుంది 1300 grams. అండ్ వాటితో పాటు మనకి గోల్డ్ కలర్ ఒకటి అండ్ 1 పెయింట్ బ్రష్ మనకి ఇస్తాడు. నెక్స్ట్ మెయిన్గా చూడాల్సింది ఏంటి అంటే 2 హ్యాండ్స్ సరిపోయేలా ఒక కంటైనర్ని సెలెక్ట్ చేసుకోండి. మరీ పెద్దది కాకుండా అలాని మరీ చిన్నది కాకుండా హ్యాండ్స్ కరెక్ట్గా అడ్జస్ట్ అయ్యే కంటైనర్ని తీసుకోండి. పెద్ద కంటైనర్ని తీసుకుంటడం వల్ల ఏంటంటే ఈ కపుల్ హ్యాండ్ కాస్టింగ్ పౌడర్ మనకి వేస్ట్ అయిపోతుంది. ఒక కంటైనర్ని సెలెక్ట్ చేసుకున్నాక ఒక మౌల్డింగ్ పౌడర్ ప్యాకెట్ని తీసుకోండి. 1 కప్పు మౌల్డింగ్ పౌడర్కి 2 కప్పుల వాటర్ని తీసుకోవాలి. ఖచ్చితంగా మనం కూల్ వాటర్నే యూజ్ చేయాలి. ఒక 30 minutes పాటు ఫ్రిడ్జ్లో పెట్టిన కూల్ వాటర్నే యూజ్ చేయాలి. నార్మల్ వాటర్ని అస్సలు యూజ్ చేయకూడదు. కూల్ వాటర్ని యూజ్ చేయడం వల్ల మిక్సింగ్ టైం ఎక్కువగా వస్తుంది. నార్మల్ వాటర్ అయితే మౌల్డింగ్ పౌడర్ గట్టిపడిపోతుంది. వన్స్ మనం మౌల్డింగ్ పౌడర్లోకి వాటర్ వేయగానే చాలా ఫాస్ట్గా మిక్స్ చేయాలి. ఈలోపు మీ పార్ట్నర్ హ్యాండ్స్ని ఫాస్ట్గా ఆయిల్తో గ్రీస్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా అయితే నేను కలుపుదామని ఫిక్స్ అయ్యాను. అతను పౌడర్ వేస్తున్నారు. చూసారు ఎంత ఫాస్ట్గా కలుపుతున్నానో. అంత ఫాస్ట్గా కలపకపోతే ఒక్క 2 minutes మనం లేట్ చేసినా ఆ మౌల్డింగ్ పౌడరు గట్టిపడిపోతుంది అనమాట. ఇక్కడ ఈలోపు నేను కలుపుతుంటే అతను హ్యాండ్స్కి ఆయిల్ గ్రీస్ చేసుకుంటున్నారు. చాలా ఫాస్ట్గా చేయాల్సిన థింగ్ ఏదైనా ఉందంటే ఈ మిక్సింగ్ టైం చాలా మనం పర్టికులర్గా తీసుకోవాలి. చూసారు కదా ఫాస్ట్గా నేనైతే కలుపుతున్నాను. ఫైనల్గా కలపడం అయితే అయిపోయింది. మేము ఒక స్టాచ్యూ అనుకున్నాము. ఆ స్టాచ్యూకి తగ్గట్టుగా మేము కంటైనర్లో హ్యాండ్ ప్లేస్ చేసాము. మీరు ప్లేస్ చేసినప్పుడు మెయిన్గా చూడాల్సింది ఏంటంటే మన హ్యాండ్స్ బాటమ్కి టచ్ అవ్వకుండా మనం చూసుకోవాలి. అలా చూసుకోవడం వల్ల మనం కింద బాటమ్కి మన హ్యాండ్స్ టచ్ అవ్వకుండా నీట్గా మన హ్యాండ్స్ అనేవి నీట్గా కనిపిస్తాయి అన్నమాట. సో మేము మనం ఇక్కడ ఒక 15 minutes పాటు మన హ్యాండ్స్ని మూవ్ చేయకుండా అలా ఉంచుకోవాలన్నమాట. ఇలా ఖచ్చితంగా ఒక 15 minutes డెఫినెట్గా ఉంచాలి. ఇలా ఉంచడం వల్ల నీట్గా లోపల మౌల్డింగ్ పౌడర్ అంతా గట్టిపడుతుంది. సో 15 minutes తర్వాత నెమ్మదిగా ఒకరి తర్వాత ఒకరు హ్యాండ్స్ని రిమూవ్ చేయాలి. హ్యాండ్స్ రిమూవ్ చేసినప్పుడు పైన చిన్న లేయర్ కట్ అవుతుంది. సో దానికి మీరేం భయపడొద్దు. లేయర్ కట్ అయినా
ఏం భయపడకుండా 1 by 1 ఒకళ్ళ హ్యాండ్ తర్వాత ఒకళ్ళ హ్యాండ్ తీసాక నీట్గా మనకి మౌల్డింగ్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే మీకు కనిపిస్తాయి మా హ్యాండ్స్ అవి ఆ హోల్ నుంచి ఎంత బాగా కనబడుతున్నాయో. ఇప్పుడు ఇందులో మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఈ కాస్టింగ్ పౌడర్ మనకి ఇంకో కాస్టింగ్ పౌడర్ ఇచ్చాడు కదా, ఆ కాస్టింగ్ పౌడర్ని మనం దోశ మిక్సర్ టైప్లో మనం మిక్స్ చేసుకోవాలి. మౌల్డింగ్ పౌడర్కి ఏం చెప్పాను, 1 కప్పుకి 2 కప్పులు వాటర్ వేసుకోవాలని చెప్పాను కదా. దీనికి అలాంటి మెజర్మెంట్స్ ఏమీ ఉండవు. దోశకి మనం ఎలా కలుపుకుంటాం వాటరీగా, అలాగా సేమ్ దోశ మిక్సర్ టైప్లోనే దీన్ని కూడా మనం కలుపుకోవాలి. ఈ కాస్టింగ్ పౌడర్ని దోశ మిక్స్చర్లో కలుపుకున్నాక మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మౌల్డింగ్ కంటైనర్లోకి వేసుకోవాలి. వేసుకున్నాక మొత్తం అంతా ఒకసారి కంటైనర్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేయడం వల్ల ఏంటంటే మన హ్యాండ్ కాస్టింగ్ మీద ఎయిర్ బబుల్స్ లేకుండా వస్తాయి. ఎయిర్ బబుల్స్ అనేవి కామన్, మనం ఎంత ట్యాప్ చేసి పెట్టినా ఎయిర్ బబుల్స్ ఖచ్చితంగా వస్తాయి. సో దాని తర్వాత మనం శాండ్ పేపర్ పెట్టి క్లీన్ చేసుకోవచ్చు. సో ట్యాప్ చేయడం మాత్రం కంపల్సరీ ట్యాప్ చేయాలి. ఈ మౌల్డింగ్ కంటైనర్లోకి ఈ కాస్టింగ్ మిక్సర్ని వేసుకున్నాక ఖచ్చితంగా ఒక 24 hours అలా వదిలేయాలి. లోపల హ్యాండ్స్ అవి డ్రై అవ్వాలి కాబట్టి ఖచ్చితంగా ఒక 24 hours మాత్రం వదిలేయాలి. సో 24 hours అయితే అయిపోయింది. మేము ఈ కపుల్ హ్యాండ్ కాస్టింగ్ని ఓపెన్ చేస్తున్నాము. ఏం చేయాలంటే ఒక చాక్తో ఫుల్ రౌండ్గా ఒకసారి కట్ చేసుకోండి. కట్ చేసుకున్నాక ఒక ప్లేట్ పెట్టుకొని ఆ కంటైనర్ని రివర్స్ చేయండి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఈ కంటైనర్ని మీరు రివర్స్ చేస్తే మనకి స్లోగా మౌల్డింగ్ పౌడర్ అనేది సపరేట్ అయిపోవచ్చు. చూసారా ఎంత నీట్గా మనకి కంటైనర్ అనేది ఊడిపోయిందో, కేక్ టైప్లో వచ్చింది. మేము ఇప్పుడు దీన్ని ఓపెన్ చేయబోతున్నాము. మాకైతే చాలా ఎక్సైటెడ్ అనిపించి, చూడడానికి అయితే ఒక కేక్లా ఉంది, కేక్ కట్ చేస్తున్నట్టు. సో మేము స్లోగా ఏదైతే రిమూవ్ చేస్తున్నాము. మాకైతే ఈ మౌల్డింగ్ పీసెస్ని ఒకటి కట్ చేస్తుంటే లోపల కాస్టింగ్, మా హ్యాండ్ కాస్టింగ్ కనిపిస్తుంటే చాలా చాలా థ్రిల్ మేము ఫీల్ అయ్యాము. ఒక్కొక్క ఫింగర్ చాలా నీట్గా మాకు కనిపిస్తుంది. ఎంత వేగం కట్ చేద్దాం అన్నట్టు చాలా ఫీల్ అయ్యాము. నిజంగా మీరు ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్తో కానీ మీ ఫ్యామిలీతో కానీ ఈ కపుల్ హ్యాండ్ కాస్టింగ్ని ట్రై చేయండి. నిజంగా చాలా సర్ప్రైజ్ ఫీల్ అవుతారు. చూసారు కదా, మొత్తం కట్ చేసాక లోపలైతే హ్యాండ్ కాస్టింగ్ ఇలా వచ్చింది. బ్రేకేజ్ ఖచ్చితంగా ఎవరికైనా వస్తుంది. సో దాని గురించి పెద్దగా మీరు ఏం ఫీల్ అవ్వకండి. మనం ఎంత నీట్గా చేసినా బ్రేకేజ్ ఖచ్చితంగా వస్తుంది. ఆ బ్రేకేజ్ని మనం మళ్ళీ ఫిల్ చేసుకోవాలి. మనకి ఆల్రెడీ మన దగ్గర కాస్టింగ్ పౌడర్ ఖచ్చితంగా మిగులుతుంది, అంతా అయిపోదు. సో ఆ కాస్టింగ్ పౌడర్తో మనం ఆ బ్రేక్స్ని ఫిల్ చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ హ్యాండ్ కాస్టింగ్ మీద చిన్న బబుల్స్ అవి వస్తాయి. వాటిని మనం శాండ్ పేపర్తో క్లియర్ చేయొచ్చు. శాండ్ పేపర్తో కానీ ఆ చాక్తో ఒక 10 to 15 minutes కూర్చుంటే అదంతా మనకి నీట్గా వచ్చేస్తుంది. సో అవన్నీ పెద్ద ప్రాబ్లంగా మనం చూడక్కర్లేదు. సో ఫైనల్గా అయితే హ్యాండ్ కాస్టింగ్ చాలా బాగా వచ్చింది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నా మ్యారేజ్ రింగ్స్ ఎంత బాగా కాస్ట్ అయ్యాయో, సేమ్ రింగ్ ఎలా ఉందో అలాగే కాస్ట్ అయ్యింది. నెక్స్ట్ మేమేం చేసామంటే, కాస్టింగ్ మీద మనకి ఎయిర్ బబుల్స్ వచ్చాయి కదా, సో అవి క్లియర్ చేయడానికి మేము శాండ్ పేపర్ని యూజ్ చేసాము. శాండ్ పేపర్ మనకి ఎక్కడ ఏ పెయింట్ షాప్స్లోనైనా మనకు దొరుకుతుంది. సో ఈ శాండ్ పేపర్ని యూజ్ చేసుకొని మనం ఈ కాస్టింగ్ మీద స్లోగా రబ్ చేయండి. ఇలా రబ్ చేయడం వల్ల కాస్టింగ్ మీద ఉన్న ఎయిర్ బబుల్స్ అన్నీ పోతాయి. సో శాండ్ పేపర్తో క్లీన్ చేశాక మనకి హ్యాండ్ కాస్టింగ్ మీద ఎయిర్ బబుల్స్ అన్నీ పోయాయి. సో నెక్స్ట్ ఏం చేసామంటే, ఈ హ్యాండ్ కాస్టింగ్ బ్రేకేజ్ వచ్చింది కదా మనం ప్రిపేర్ చేసినప్పుడు, మళ్ళీ ఏం చేసామంటే కొంచెం కాస్టింగ్ పౌడర్ని కలిపాము. ఒకవేళ మీ దగ్గర కాస్టింగ్ పౌడర్ అంతా అయిపోతే పిఓపిని కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఏంటంటే ఒక ప్లేట్ని తీసుకోండి. ఆ ప్లేట్ మీద మనం తయారు చేసిన ఈ హ్యాండ్ కాస్టింగ్ని ప్లేస్ చేయండి. దాని మీద మనం కలిపి పెట్టుకున్న ఈ కాస్టింగ్ పౌడర్ని రౌండ్గా ఫిల్ చేయండి. రౌండ్గా ఫిల్ చేయడం వల్ల ఏంటంటే ఈ బ్రేకేజ్ అనేది మనకి ఫిల్ అవుతుంది అన్నమాట. 2 hours పాటు డ్రై అవ్వాలి. సో ఫైనల్గా డ్రై అయ్యాక మనకి ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. చూసారు కదా ఎంత బాగుందో. ఇలా వైట్ హ్యాండ్ వదిలేయచ్చు, కాకపోతే వైట్ కదా వేగంగా పాడైపోతుంది కాబట్టి నేను ఇక్కడ వీడిచ్చిన గోల్డ్ కలర్ని వేస్తున్నాను.
సో ఈ హ్యాండ్ కాస్టింగ్ మొత్తం ఈ గోల్డ్ కలర్తో ఫిల్ చేసేయాలి. కలర్ అంతా వేసాక ఈ కపుల్ హ్యాండ్ కాస్టింగ్ చూసారా ఇలా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ కపుల్ హ్యాండ్ కాస్టింగ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఒక 1200 పెట్టి కపుల్ హ్యాండ్ కాస్టింగ్ని ప్రిపేర్ చేసుకుంటే ఒక లైఫ్ టైం మెమరీ మీకు దొరుకుతుంది. సో ఇదండి మరి ఇవాళ కపుల్ కాస్టింగ్ వీడియో. మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. అలాగే పక్కన ఒక గంట సింబల్ ఉంటుంది కదా, దాని లాగ్ ఒకటి కొట్టారనుకోండి, నేను ఇలా వీడియో పోస్ట్ చేయగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది క్రేజీ థింగర్ బుచ్చి వీడియో పోస్ట్ చేసింది అని. హోప్ యూ ఆల్ ఎంజాయ్ ది వీడియో. ఐ సీ యూ వెరీ soon in the next video. Till then, keep watching Crazy Thingar Buchi. Bye bye.